హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రయాణం. మనమైతే మన జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ముందుగా మనం చాపరాయికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత క్లైమేట్ ఎంత సూపర్గా ఉందో. మనమైతే చాపరాయికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. చాపరాయి వెళ్ళే వేలో అయితే ఈ స్కూల్ అయితే మీరందరూ చూసే ఉంటారు. ఎందుకంటే చాలా రీల్స్లోని షార్ట్స్లోని వైరల్ అయింది. ఎందుకంటే ఈ స్కూల్ అయితే ఫుల్ పెయింటింగ్తో మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి పిల్లలందరూ బయటే ఉన్నారు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంటూ. ఏంటబ్బా ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం అనుకున్నాను. మధ్యలోనే మన రసాదకి అయితే పంచర్ పడింది చూడండి. ఇంకా పంచర్ షాప్ దగ్గర ఆపి భయ్యాకి చెక్ చేయమని చెప్తే ఒక పంచర్ అయితే బయటపడింది. సో ఉన్న పంచరే లీక్ అవుతుందని చెప్పాడు చూడండి. సో అందుకనే భయ్యాని అయితే పంచర్ అయితే వేసామని చెప్పాము, వేసేసాడు. సో 2 పంచర్లు అయితే వేసాడు. మళ్ళీ అది ఇంకా గాలి లీక్ అవుతుంటే ఇంకో పంచర్ అయితే మళ్ళీ వేసాడు. సో పంచర్ అయిన తర్వాత మళ్ళీ అయితే మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. చాపరాయికి అయితే వచ్చేసాము. చూడండి చాలా చేంజ్ అయిపోయింది చాపరాయి. చూడండి రాక్తో పెట్టారు చాపరాయి అని. చాపరాయి చుట్టుపక్కల అయితే గిరిజనులు వాళ్ళు పండించుకునే అల్లం కానీ లేదంటే పసుపు, అలాగే మొక్కజొన్న పొత్తులు, వేరుశనక్కాయలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ బ్యాంబో చికెన్ కూడా దొరుకుతుందండి, అదే బొంగులో చికెన్. మనమైతే ఇప్పుడు చాపరాయి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఈచ్ వన్ 50 రూపీస్ ఉంటుంది అనమాట. చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ ఉంటుంది. ఇక్కడ తీసుకుని అయితే మనమైతే లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ చూడండి అంత నీట్గా చేశారో. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది. మీరు ఎప్పుడైనా ఇంత ముందు వెళ్ళుంటే జస్ట్ ఒక కామెంట్ చేయండి వెళ్ళానని. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సూపర్గా తయారు చేశారు. ఇక్కడ చూస్తారు కదా లేడీస్ అయితే నించున్నారు కదా, వీళ్ళైతే 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేసి ట్రెడిషనల్గా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ అయితే వేస్తారు. చూసారా మనకి ఎదురుగా అయితే కనిపిస్తున్నారు. ఆ రకంగా అయితే రెడీ చేస్తారు. ఇదేనండి చాపరాయి. చూసారు కదా, వర్షాలు పడడం వల్ల చాలా ఎక్కువగా ఉన్నాయి వాటర్ అయితే. అలాగే నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడాలి. నేనైతే చూసుకొని మరీ నడుస్తున్నాను, ఎందుకంటే కాళ్ళు అయితే జారుతున్నాయి. కింద నాచుంది, అందుకని ఆచి తూచి వెనక్కి కూడా మా వాళ్ళకి చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకొని రమ్మని. చాపరాయి అనే పేరైతే రాళ్ళ మీద నీరు పారుతుంది కాబట్టి ఆ పేరైతే వచ్చిందండి. ఇదైతే అరకులో ఒక ప్రసిద్ధిగాంచిన పిక్నిక్ స్పాట్ అని చెప్పాలి. చాలామంది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఆనందిస్తారు. అలాగే ఈ ప్రదేశాన్ని స్థానిక గిరిజనులు అయితే ఒక దేవాలయంగా భావిస్తారంటండి. వర్షాకాలంలో అయితే మాత్రం ఇక్కడ నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుందండి. చూసారు కదా ఎంత ఎక్కువగా ఉందో. ఇంత ఎక్కువ వాటర్లో కూడా మన భయ్య చూడండి ఎలా కూర్చున్నాడో. ఎవరో మరి చాలా దీనంగా కూర్చున్నాడు, మరి ఏమైందో. నీరు ఎక్కువగా ఫ్లో అవడం వల్ల వీళ్ళు ముగ్గురే ఇక్కడ అయితే ప్రజెంట్ ఈ చాపరాయి మీద జారుతున్నారు. లేదంటే తక్కువగా ఉంటే చాలామంది లేడీస్ కూడా జారుతారనమాట. అయితే ప్రజెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ముగ్గురే కొంచెం తొంటర పనులు చేస్తున్నారు బాగానే. బట్ ఇలాంటి టైంలో రిస్క్ చేయడం మంచిది కాదు, ఎందుకంటే కిందంతా రాయి కదా. సో ఎవరైనా వెళ్ళుంటే చాలా కేర్ఫుల్గా అండి. చల్లటి నీటి ప్రవాహం మీద కాళ్ళు పెడుతూ ఆనందించే టూరిస్టులు, రాళ్ళ మీదగా జారుతూ ఆడుకుంటున్న పిల్లలు, చాలా అందంగా ఉంది కదా ప్రదేశం. వేసవికాలంలో వచ్చారంటే మాత్రం నీరైతే తక్కువగా ఉంటుంది, కానీ ఆ చల్లదనం అయితే పోదు, అదే చల్లదనం ఉంటుంది.
మనమైతే స్నానం అయితే చేయడానికి భయపడ్డాం కానీ కొంచెం సేపు కూర్చొని అయితే ఆనందిద్దాం అనుకుని మా ఇద్దరం ఇక్కడ చిన్నగా కూర్చొని కొంచెం ఆస్వాదించామండి. మా కాలు అయితే వెళ్ళిపోతున్నాయి ఆ ఫ్లోకి. మనమైతే ఇంకా వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి పైకి వెళ్ళినాక అక్కడ డింసా డ్యాన్స్ అయితే వేస్తున్నారు, అక్కడ కూడా చూపిస్తాను మీకు. అలాగే అదంతా పార్కులా ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తాను. వెళ్తున్నాను అక్కడికి ఇప్పుడు. చూడండి, పక్కనే ఉన్న ఒక కపుల్ అయితే మన ఫ్రెండ్ అయితే ఒక ఫోటో తీయమని చెప్పాడు, ఒకటి కాస్త 100 తీసాడు. చూసారు కదా, కాళ్ళు అయితే జారుతున్నాయి. మెల్లగా మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళాలి కదా, అందుకే వెళ్తున్నాను. నేను ఇంత ముందు వెళ్ళినప్పుడు అయితే ఈ పార్క్ అయితే లేదండి, మొత్తం చాలా వరస్ట్గా ఉండేది. ఇప్పుడైతే ఇంత నీట్గా చేస్తారని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సూపర్గా ఉంది. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే, మీరు ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడికైతే లోపలికి ప్లాస్టిక్ అయితే అలౌడ్ చేయనివ్వరు. మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా సరే అక్కడే పడేసి అయితే వెళ్ళాలి. ప్రతిరోజు గిరిజనులు ఎక్కడైతే డింసా డ్యాన్స్ వేస్తారండి, అలాగే టూరిస్టులను కూడా వాళ్ళతో వేపిస్తారు. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. ఒక 10 మినిట్స్ వరకు వాళ్ళతో డ్యాన్స్ వేపించేసి పంపిస్తారు. చూశారు కదా, ఇక్కడైతే కపుల్స్ అయితే వేస్తున్నారు. సేమ్ వాళ్ళలాగే డ్రెస్సింగ్ చేసుకొని వేస్తున్నారు. వీళ్ళని చూసి మా ఫ్రెండ్కి కూడా వేయాలనిపించింది. సో ఇంకా ఆగుతాడా, అసలు ఆగలేదు. నెక్స్ట్ చూడండి మనవాడు ఎలా వేస్తాడు. ఈ వీడియో అయితే మనవాడు 4 మినిట్స్ వరకు వేసాడు డ్యాన్స్, అందుకని నేనైతే స్పీడ్లో పెట్టేస్తాను కొంచెం. చూడండి ఎలా వేస్తున్నాడు, మరి తగ్గేదేలే. చూశారు కదా చాపరాయి అందాలు. ఇక్కడి నుంచి అయితే మరో ప్లేస్కి అయితే వెళ్తున్నాం మనం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం అరకులో ఉండే పైన్ ట్రీస్కి అయితే వెళ్తున్నామండి. ఇదేనండి పైన్ ట్రీస్ ఎంట్రన్స్. చూసారు కదా, మనమైతే ముందు లోపలికి వెళ్దాం రండి. చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనమైతే లోపలికి అయితే వచ్చేసాము. చూడండి, లోపల క్యాంటీన్, వుడెన్ డెక్, నేచర్ క్యాంపింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయని అక్కడ సైన్ బోర్డ్ అయితే పెట్టారు. పైన్ ట్రీస్ అయితే అరకులో సహజంగా పెరగలేదంటండి. బ్రిటిష్ కాలంలో వీటిని ఇక్కడ నాటారంట. దానికి తోడు ఇక్కడ వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఇవి చాలా బాగా పెరిగాయంట. బేసిక్గా పైన్ ట్రీలు యూరప్ అలాగే హిమాలయాలు వంటి దేశాల్లోనే ఎక్కువ కనిపిస్తాయంట. అలాంటి పైన్ ట్రీస్ అరకులో కనిపించడంతో టూరిస్టులకి ఇది ఒక పర్యాటక అందంగా ఎక్కువగా అయితే కనిపించిందంట. ఈ చెట్ల కింద కూర్చుంటే చల్లని గాలి, నీడ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రదేశంలో ప్రీ వెడ్డింగ్ షూట్లు, సినిమా షూటింగ్స్ అలాగే సీరియళ్ళు చాలా ఎక్కువగా జరుగుతున్నాయంట. అలాగే ఇక్కడే ఉండే స్థానికులు కూడా వీటిని ఫారెన్ ట్రీలు అని పిలుస్తారంట. ఇదేనండి వుడెన్ డెక్ అంటే. ఆ పైకి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే నీట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైకి వెళ్ళొచ్చు. చూడండి, రండి వెళ్దాము. చూసారు కదా పైన ఎలా ఉంటుంది అన్నమాట. పైన చూస్తే మొత్తం ట్రీస్ అన్నీ కూడా బాగానే కనిపిస్తున్నాయి. మధ్యలో మాత్రం వుడెన్ డెక్ అయితే కట్టారు. సో ఇది వుడెన్ డెక్.
మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం కామెంట్ చేయండి వెళ్ళారో లేదనే విషయం. అరకు అంటే కేవలం కొండలు, చల్లని గాలి మాత్రమే కాదండి. చాపరాయి లాంటి నీటి అందాలు, పైన్ ట్రీస్ లాంటి ప్రత్యేకమైన దృశ్యాలు, ఇక్కడ గాలి, ఇక్కడ ప్రశాంతత మనసుకి రిఫ్రెష్‌నెస్ ఇస్తుందండి. మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ అన్‌ఫర్గెట్టబుల్ మెమొరీని మీరు ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.